వ్యవసాయ పరిరక్షణ సమితి ప్రతినిధులు వచ్చారు. మనకు మిద్దె తోటలు, ఆ తర్వాత వ్యవసాయ క్షేత్రాల్లో నాటుకోవడానికి ఉచితంగా విత్తనాలను పంపిణీ చేయడానికి ఈ సంస్థ ప్రతినిధులు మన దగ్గరికి వచ్చారు. వారు వారు చేసే పని గురించి వివరిస్తారు. నమస్తే అండి, నా పేరు గోనిపూడి వెంకటకృష్ణారావు. మేమందరము ఇక్కడ హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తా ఈ క్రమంలో చాలా తప్పని పరిస్థితుల్లో ఈ పరిణామాలకి విసుకొచ్చేసి మేము కూడా ఒక మంచి ఆలోచన చేద్దాం, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దానికి ఒక సహాయ వ్యవస్థ ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశం మీద ఒక వ్యవస్థను ఏర్పాటు చేసామండి మేము అందరం కలిసి. దాని పేరే వ్యవసాయ పరిరక్షణ సమితి. ఇది వాలంటరీ ఆర్గనైజేషన్ అండి. దీనికి మనం ఎక్కడైనా సరే అన్నిటికీ ఈ రోజుల్లో సపోర్టింగ్ సిస్టమ్ ఒకటి ఉంది, కానీ మన వ్యవసాయానికి సపోర్టింగ్ సిస్టమ్ లేదు. అది మేము ఇక్కడ ఈ రైతులకి ఎలా మనం సపోర్టింగ్ సిస్టమ్ చేయాలనేదే మా ఉద్దేశం. ఆ ఉద్దేశం మీదే ఈ వ్యవసాయ పరిరక్షణ సమితి అనేది స్థాపించడం జరిగింది. అయితే ఈ వ్యవస్థ నుంచి ఒక చిన్న క్యాంపెయిన్ చేస్తున్నాము. ఆ క్యాంపెయినింగ్ పేరే విత్తనాల ఉచిత విత్తనాల పంపిణీ అన్నమాట. ఈ విత్తనాలు, ఈ ఐడియాలజీ ఎట్లా వచ్చిందంటే చాలా ఇంపార్టెంట్. ఇది మన తెలంగాణలో గౌరవనీయులైన కీర్తిశేషులు వనం రామయ్య గారు ఇన్స్పిరేషను. ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి కొమరం అంకారావు గారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అడ్వైజర్. వీళ్ళ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ చెప్పినప్పుడు విజయవాడలో మన మిద్దె తోటలు పెంచే ఒక వ్యవస్థ ఉంది. అక్కడ ఒక 3,000 మంది అందరూ కలిసి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో పెంచిన చెట్టులకి వచ్చిన విత్తనాలే ఇప్పుడు మేము ఇస్తున్న విత్తనాలు. అంటే సహజమైన విత్తనాలు ఇవి, చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ విత్తనాలు అంటే చూడండి, ఒక ఐడియా అక్కడ పుట్టి మళ్ళీ విజయవాడ వెళ్ళి విజయవాడలో విత్తనాల ద్వారా మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే ఇదంతా న్యాచురల్ సిస్టమ్. ఇదంతా కూడా ఈ న్యాచురల్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్దామనే ఒక సదుద్దేశంతో ఆ విత్తనాలతో మీ దగ్గరకు రావడం జరిగింది. మేము ఈ విత్తనాలు ఉచితంగా ఇస్తాము, కానీ ఇక్కడ చిన్నది ఏమంటే విత్తనాలు అందరికీ రావాలి కాబట్టి ఆ విత్తనాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మాకు విత్తనాలకే ఇవ్వాలి. అది ఇది ఏంటంటే అకౌంటబిలిటీ, అంటే మనము మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అనేది తెలుసుకోవడానికే ఇది అంతా చేస్తున్నాము. దయచేసి ఈ ఐడియాలజీకి మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటున్నానండి. ఇట్లా అందరం కలిసి అన్ని వ్యవస్థలకి సపోర్టింగ్ సిస్టమ్, మళ్ళీ చెప్తున్నాను, సపోర్టింగ్ సిస్టమ్ ఉంది, కానీ వ్యవసాయ దానికి మాత్రం సపోర్టింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా లేదు. సో అందుకనే మేము మా ఖాళీ టయాన్ని ఈ విధంగా ఉపయోగిద్దామనేది ముందుకు వస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ఇక్కడ ఇప్పుడు విత్తనాల పంపిణీ చేస్తాము. అది కొంచెం వచ్చి తీసుకొని మా స్కాన్ గ్రూప్లో జాయిన్ అవుతారని చెప్పి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 7660845551. మళ్ళీ ఒకసారి చెప్తానండి, 7660845551. దయచేసి అందరూ కూడా ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, గ్రామీణ ప్రాంతాల నుంచి. ఇక్కడ మేము మళ్ళీ ఇక్కడ జాబులు చేస్తా కూడా గ్రామీణ ప్రాంతాలకి పాటుపడదామనే వచ్చాము మేము. ఇదంతా కూడా పక్కా వాలంటరీగా చేస్తున్న విషయమేనండి. ఇదంతా కూడా అందరూ సహకరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.